సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. జరిగిన సంఘటన చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. మధ్యాహ్నం నుంచి వేరే వేరే మీటింగ్స్ పెట్టుకొని కూడా ఈరోజు వేరే మీటింగ్ పెట్టుకొని అవన్నీ క్యాన్సిల్ చేసి ఈ రోజున అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడి మండలానికి రావడం జరిగింది. చాలా సరైన విధానం అనిపించింది. జరిగిన సంఘటన చూస్తే పొద్దున్నే రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాం. ఇక్కడ ఎంపీడీఓ గారిని పరామర్శించి ఆయన తగిలిన దెబ్బలు కానీ ఇంట్లో వారి కుటుంబ సభ్యులు భయపడతా ఉన్నారు. ఈ దాడి చేసిన వ్యక్తి ప్రత్యేకం జరిగింది. నిన్న సమయం 27/12/24 మండల ప్రజా పరిషత్ కార్యాలయం గాలివీడి నందు శ్రీ సిఏ జవహర్ బాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారిపై జరిగిన దాడి సంబంధించిన వివరాలు. సుమారు 1 గంట 2 గంటల మధ్య ఈయన వచ్చి వారి అమ్మగారు కూడా ఈ చైర్పర్సన్ ఆయన వచ్చి రూమ్ తాళాలు అడిగారు. రూమ్ తాళాలు అడిగితే రూల్స్ ప్రకారం చైర్పర్సన్కి ఇస్తాం కానీ మీకేమో అని చెప్తే ఇంకా పచ్చి బూతులు మాట్లాడుతూ ఆయనపై దాడి చేశారు. ఆయనతో కూడా ఒక 15 మంది దాడి చేశారు. జవహర్ బాబు గారితో పాటు దాడికి గురైన వాళ్ళలో శ్రీ ఇమ్రాన్, శ్రీ సంతోష్ మరియు ఉపాధి హామీ సిబ్బంది. నిన్న ఉపాధి హామీ సిబ్బంది కనుక లేకుండా ఉండుంటే పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. దాడి చేసిన వారు సర్నేమ్స్ అన్ని ఒకటే ఉన్నాయి. నేను అవి దృష్టి సారించట్లా. అంటే అవి సర్నేమ్స్ మళ్ళీ దాన్ని తప్పుగా వక్రీకరిస్తారని చెప్పి నేను దాన్ని ముందు నేమ్స్ చదువుతున్నాను. శ్రీ జె సుదర్శన్, శ్రీ ఎన్ వెంకట్, శ్రీ భానుమూర్తి, శ్రీ రంగంరెడ్డి రామాంజులు, శ్రీ ఏ వెంకటరమణ, శ్రీ ధనుంజయ, శ్రీ గడ్డం చంద్ర, శ్రీ రామాంజుల, శ్రీ ప్రభాకర్, శ్రీ ఎం రెడ్డి కుమార్, కుడుముల ఆంజనేయులు, ఉయ్యాలవాడపల్లి ధర్మ గారు, ఇంకా ఇతరులు. ఆ రోజున దాడి జరిగినప్పుడు లోపల ఉన్నది శ్రీ ఇమ్రాన్, ఆయన ఆఫీస్ సబార్డినేట్ గారి అబ్బాయి, శ్రీ సంతోష్ ఎంపీడీఓ డ్రైవరు, అలాగే శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారు విఆర్ఓ గాలివీడి. వీళ్ళు ముందొచ్చి ఆయన రక్షించడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళ స్థాయి కూడా దాటేసి వాళ్ళు కూడా దెబ్బలు తింటే ఇంకా బయట నుంచి రక్షించిన వాళ్ళు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన శ్రీ వేణుగోపాల్, గుండ్ల చెరువు క్షేత్ర సహాయకులు, ఉపాధి హామీ పథకానికి సంబంధించిన వారు, శ్రీ హరినాయుడు, గోపన్నపల్లి మేటు ఉపాధి హామీ పథకం, శ్రీ వీరాంజనేయులు, గుండ్ల చెరువు క్షేత్ర సహాయకులు, ఉపాధి హామీ పథకానికి సంబంధించిన వారు, శ్రీ నాగమూడి నాయుడు, గరుగుపల్లి మేటు ఉపాధి హామీ పథకం, శ్రీకాంత్, గురాల చెరువు క్షేత్ర సహాయకులు, శ్రీ కళ్యాణ్ రెడ్డి, కారంపల్లి మేటు ఉపాధి హామీ పథకం, శ్రీ అక్బర్ పాషా, గాలివీడి క్షేత్ర సహాయకులు. ఇది వాళ్ళు అడిగింది ఏంటంటే గదికి తాళం చెవులు కావాలని అడిగారు. తాళం చెవులు ఇవ్వడం కుదరుతుంది. ఎంపీడీఓ వాళ్ళు ముందు వీళ్ళు అడిగి అడిగారు, ఇమ్రాన్ గారిని అడిగారు. అడిగితే ఎంపీడీఓ గారి దగ్గర ఉన్నాయని తెలియజేస్తే ఎంపీడీఓ గారికి ఆ విషయం తెలపగానే మాట్లాడవలసిందే చెప్పారు. ఆయనతో మాట్లాడమని సుమారు 1:20 సమయంలో శ్రీ జె సుదర్శన్ రెడ్డి గారు మరి ఇతరులు కార్యాలయానికి వచ్చి తాళం చెవులు కావాలని ఇమ్రాన్ గారిని కోరితే ఎంపీడీఓ గారిని కలవమని చెప్పారు. వచ్చిన వారు అందరూ ఎంపీడీఓ గదిలోకి వెళ్ళి తాళం చెవులు అడిగారు. ఎంపీడీఓ గారు మండల అధ్యక్షులు శ్రీ పద్మావతమ్మ గారికి తాళం చెవులు ఇవ్వగలం, అంతే తప్ప వాళ్ళ అబ్బాయిలకి ఇవ్వమని చెప్పి ఆయన కొడుకు ఇవ్వాలి కానీ వెంటనే తలుపులు వేసి ఆ ఫైబర్ కుర్చీలు తీసుకొని ఆయన మీద దాడి చేశారు. శ్రీ జవహర్ బాబు గారి మీద దాడి చేయగానే మండల పరిషత్ అభివృద్ధి అధికారిని సుదర్శన్ రెడ్డి, భాను, వెంకటరెడ్డి గారు, ధర్మారెడ్డి గారు కొట్టడం జరిగిందని, ఇమ్రాన్ కూడా కొట్టి బయటికి నెట్టారని. తర్వాత పై అంతస్తున్నట్టు ఉపాధి హామీ సిబ్బంది కిందకు వచ్చి తలుపులు ఊడగట్టి లోపలికి వెళ్ళి ఇమ్రాన్ తెలిపారు. ఉపాధి హామీ సిబ్బంది లోపలికి వెళ్ళి చూసేసరికి
వెంకటరెడ్డి గారు ఎంపీడీఓ గారిని కూర్చున్న చోట చేతులు పట్టుకొని సుదర్శన్ రెడ్డి గారు జవహర్ బాబు ఎంపీడీఓ ఛాతీ పైన కాలుతో కొట్టారని, మిగిలిన వారు కూడా ఎక్కడుంటే అక్కడ వేళ్లతోటి చేతులతో కొట్టడం జరిగింది. ఉపాధి హామీ సిబ్బంది లోపలే ఉన్న లక్ష్మీ ప్రసన్న గారు బిఆర్ఓ గారు అడ్డుపట్టడంతో అందరూ వేరే గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. తర్వాత పోలీసు వారికి చెప్పడం జరిగింది. ఆ సమయంలో కలెక్టర్ గారు కూడా విజయవాడలో ఉండటం వల్ల ఆయన వెంటనే ఫోన్లో తెలియజేయగానే ఆ ముందు స్థానిక పోలీసుని పంపిస్తే గంటన్నర సేపు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఎస్ఐ గారు వచ్చారు, కానిస్టేబుల్స్ వచ్చినా కదలా. వాళ్ళు అదనపు సిబ్బందితోటి సిఐ గారితో వచ్చి ఆయన అదనపు సిబ్బందితో వచ్చిన తర్వాత కానీ వీళ్ళని అరెస్ట్ చేయడానికి కుదరలేదు. దాంతో 9 మంది వెళ్ళిపోయారు, 3 మటుకు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నేను ప్రత్యేకించి ఎందుకు వచ్చి ఇక్కడికి వచ్చామంటే, వైసీపీ 11 సీట్లు ఇస్తేనే వీళ్ళకి ఇంత అహంకారం చూపిస్తున్నారు. ఓడిపోయి కూడా ఇంత పొగరు చూపిస్తున్నారు. ఓడిపోయి కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్నాం, ఇవి ఎవరి జాగీర్లు కావు, ఇవి ఒక్కరి జాగీర్లు కాదు, ఇవి ఆ రోజులు పోయింది. మీరు రకరకాల ముఠాలు పెట్టుకొని మీరు భయపెడతామంటే భయపడే ప్రభుత్వాలు కాదు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసలే కాదు. ఇక్కడ ఉన్న యువత, కొత్త తరం యువత, నాయకులు కూడా, సీనియర్ నాయకులు కూడా చాలా నలిగిపోయారు. మార్పు కోసం చూసే ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, వారి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం ఇలాంటి చిల్లర పనులకి ఎవరు భయపడరు. ఇది పద్ధతి కాదు కాబట్టి భాషని మర్యాదగా మాట్లాడుతున్నాను. మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఒకటే మాట చెప్తున్నాం, పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. బయట యువతతో మీరు అరుపులు చూస్తూ ఉన్నారు. ఇలాంటి పనులు చేస్తూ వెళ్తా ఉంటే చూస్తూ ఊరుకునే యువత కాదది. ఇది రాయలసీమ యువతది, పోరుపాటలో ఉన్న యువతది, నలిగి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకి నలిగిపోతా ఉన్న యువతది. యువతను దయచేసి మీరు రెచ్చగొట్టకండి. ఈ రోజున మేము వచ్చి 70 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద మేము అమలు చేసాం. దాదాపు కలెక్టర్ గారు చెప్తాం, దాదాపు ఒక మొత్తం పనులు అయిపోతున్నాయి. జనవరిలో రోడ్ల నిర్మాణం కానీ, గోశాలలు కానీ, అన్ని రకాల పనులు చేస్తా ఉన్నాం. ఫామ్ పాయింట్స్ కానీ. దాంట్లో భాగం ఇప్పుడు నాకు వచ్చిన కంప్లైంట్ కూడా ఏంటంటే, ఇక్కడున్న గాలివీడు మండలం ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వమంటే కూడా ఇవ్వమని చెప్పట్లేదు. పనులు సిద్ధమైపోయినాయి అంటే వీళ్ళు కూర్చొని వీళ్ళు ఇక్కడికి వెళ్ళి వీళ్ళు ఉన్నారు ఎంపీడీఓలుగా, వీళ్ళు ఎంపీపీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే ఒకటే చెప్పాం, 14 రోజులు సమయం ఇస్తాం. 14 రోజుల తర్వాత కలెక్టర్ గారు కెన్ ఓవర్ రైట్ దట్ రూల్. మీరు ఎంపీపీలు అని చెప్పి మీ చేతుల్లో ఉందని అధికారం అనుకోవడానికి లేదు. అభివృద్ధికి మీరు ఎన్ని అడ్డగోడలు కట్టినా బద్దలు కట్టుకొని ముందుకెళ్లే శక్తి, సమర్థత మా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే బేసిక్ అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులు కనుక కలగ చేస్తే దాని చర్యలు మనకి వేరే విధంగా ఉంటాయి. అలాగే కలెక్టర్ గారు కూడా దృష్టికి తీసుకొచ్చి ఇది 14 రోజులు మీకు నోటీస్ ఇచ్చి వి విల్ ఓవర్ రైట్, మీ ఎంపీపీ పదవిని మీరు నిలబెట్టుకుంటే గౌరవంగా ఉంటే అది మీకు మంచిది. అలాగే ఇది నేను ప్రత్యేకించి రాయలసీమ ప్రజలందరికీ కూడా చెప్తున్నాను, నేను ఇక్కడికి వచ్చింది మీకు ధైర్యం నింపడానికి వచ్చాను. భయపడుతూ ఉండే కొద్దీ భయం పెరుగుతుంది తప్ప భయం తగ్గదు. ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు కానీ, రాష్ట్రంలో ఉన్న 640 ఎంపీడీఓల మీద కానీ ఒక్కరు చెయ్యేసిన, ఒక్కడంటే ఒక్కడు చెయ్యేసిన ఏ మాత్రం సహించో, ఏ మాత్రం ఊరుకో. నీకు ఎలా ఉండదని చెప్తున్నాను. ఇళ్లలోంచి బయటికి లాక్కొచ్చి జైల్లో పెడతాం. ఇళ్లలోంచి లాక్కొస్తాం. మర్యాదగా ఉన్నంతసేపు మర్యాదగా ఉంటాం, పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటాం, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాం. స్థాయి దాటి మీకు కొమ్ములు వచ్చినాయి, మీరు ఇక్కడ కూర్చోబెట్టి మీరు ఆధిపత్య ధోరణితో కానీ, గత కాలం 5 సంవత్సరాలు మీకు చెల్లిపోయింది. ఈ 5 సంవత్సరాల కాలంలో శ్రీ సుదర్శన్ రెడ్డి గారు దీని మీద ఈ రోజున జవహర్ గారి మీద దాడి చేయటమే కాదు, గత 5 సంవత్సరాల కాలంలో కూడా ఈయన ప్రతాప్ గారు అని చెప్పి ఒక దివ్యాంగులకు సంబంధించిన ఆయన మీద కూడా దాడి చేశారు. ఆయన కూడా దుర్భాషలు ఆడారు. అలాగే శ్రీనివాస రెడ్డి గారి మీద కూడా దాడి చేశారు.
అలాగే శేఖర్ నాయక్ మీద కూడా దాడి చేశారు. ఇది అలవాటు అయిపోయింది. మీరు 15 మంది మీరు ఎక్కడున్నా కానీ మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలో పెట్టేవారు మేము వదలం గుర్తుపెట్టుకోండి. ఎస్పీ గారు కూడా చెప్తా ఉన్నాము, డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాం. ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు. మీరు ఎవరైనా కావచ్చు. మీరు పనిచేసే అధికారుల మీద కనుక మీరు దాడులు చేసి సగటు మనుషులను ఇబ్బంది పెడితే ఉపేక్షించే ప్రభుత్వం కాదు, ఉపేక్షించే వ్యక్తులు అసలే కాదు. మేము అన్ని తట్టుకొని వచ్చాం. 5 సంవత్సరాల కాలంలో మీ పాలనలో ఎంత నలిగిపోయారో ప్రజలు అన్ని తట్టుకొని వచ్చాం. ఇంకా మాకు అధికారం ఉంది కదా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సంయమనంతో ఉన్నారు. మా సంయమనాన్ని పరీక్షించకండి, మా సహనాన్ని పరీక్ష పెట్టకండి. చాలా గట్టిగా ఉంటుంది చెప్తున్నాం. దీని తాలూకు పరిస్థితి మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాం. రాయలసీమ ఒక్కరి కోట కాదు, ఒక్కరి జాగీరి కాదు, గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టానికి వచ్చి ఆ గవర్నమెంట్ ఆఫీసులోకి వస్తాం, లెక్క పక్క లేకుండా మాట్లాడతామంటే మేము ఎవరు ఊరుకోం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైనా సరే భవిష్యత్తులో ఏ అధికారి, ఒక ఎంపీడీఓలనే కాదు, ఏ ఒక్క ప్రభుత్వ అధికారి మీద కానీ జులుం చలాయించినా, ఇష్టారాజ్యంగా మాట్లాడినా ఒక్కొక్కరికి మీకు భవిష్యత్తు చాలా ఖచ్చితంగా ఒక కరాఖండిగా ఉంటుంది. మా రియాక్షన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా సంస్కారం కాదు కాబట్టి ఇంకా పద్ధతిగా మాట్లాడుతున్నాను. అధికారంలో ఉన్నాను కాబట్టి ఇంకా బలంగా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను.